హాయ్ అండి అందరికి. చాలా రోజుల తర్వాత నేను పొలాల దగ్గరికి వెళ్తున్నాను. దారిలో నాకు ఆ నెమలీలు కనిపించినియి. ఆహ్, 1, 2, 3 అసలు వాటి నడక చూడండి ఎంత అందంగుందో. అవి ఓపెన్ చేస్తే చూడాలనిపిస్తుంది. కానీ కారు సౌండ్ విన్నదంటే సైడ్ అయిపోతాయవి. పొలాల దగ్గరికి వచ్చేసాను. కనిపిస్తుంది వరి కాదు, గోధుమ పంట మొత్తం. ఈ పొలం మాదనుకున్నారు. మాది కాదు. మాకంత సీన్ లేదులే. నేను మామూలుగా 1 మంత్‌కొకసారి ఇలా పొలాల దగ్గరికొచ్చి కూరగాయలవి తీసుకెళ్తాను. ఈ గోధుమ పంట మన సైడు అసల ఉండదు. ఆహ్, హ్మ్, సేమ్ వరిలాగానే వరి నాటు ఎలా ఏస్తామో అలాగే నాటుతారు ఇక్కడ వాళ్ళు. కనిపిస్తుంది గట్టు మీద గట్టనే అంటారా తెలుగులో? ఓకే. గోంగూర ఇంకా ఏయో పిచ్చి పిచ్చి ఆకులున్నయి అవన్నీ హిందీ వాళ్ళు వండుకొని తినేస్తారనమాట. చిక్కుడు తోట. ఈ చిక్కుడు కూడా తెల్ల చిక్కుడు గాదు. ఏదో పింక్ కలర్‌లో కనిపిస్తున్నాయన్నీ. ఇక్కడ పనివాళ్ళు 9 గంటలకొచ్చి సాయంత్రం 4 గంటలకల్లా ఎళ్ళిపోతారంట. పాపం కూలి గూడా చాలా తక్కువ. 200 ఎంతో ఇస్తరంతే. మన ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువిస్తరనుకుంటా పనులకి. ఈ సైడ్ కనిపిస్తుంది మొత్తం సొర తోట. సొరకాయలు మామూలుగా చిన్న చిన్న కాయలే అంత పెద్దగా ఉండవు మన సైడున్నట్టు. ఈరోజు పని వాళ్ళెవ్వరు రాలేదు. వస్తే వాళ్ళు హిందీలో మాట్లాడేది నేను ఇనిపించాలనుకున్నా ఈరోజైతే ఖచ్చితంగా. వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ హిందీ మాట్లాడతారు. మళ్ళీ సీజీ లాంగ్వేజ్ గూడా మాట్లాడతారు వాళ్ళు. ఈ అమ్మాయేంటి లోపల సిటీ చూపియకుండా ఇలా పొలాలు చూపిస్తుందనుకున్నారు. నాకు పొలాలంటే ఇష్టం. అందుకని నేను పొలాల దగ్గరికొచ్చినప్పుడు నాతో పాటు నా యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళందరూ చూస్తారని నేను తీసి పెడుతున్నాను. అంతే సొరకాయుండేది. అవే ఇక్కడ కోసేదని మార్కెట్‌కి పంపిస్తారు. ఇక్కడ ఆకుకూర ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ బాగా పండిస్తారు. కానీ దోస తోట ఉండదు. మళ్ళీ పొగాకు. అవి గూడా ఇక్కడోళ్ళకి తెలీదు. అస్సలకి పొగాకు చెట్టు నేనింత మటికి ఏ పొలంలో చూడలేదిక్కడ. ఇవేమో అలసంద కాయల్లాగుంటాయి. వీటిని బరబట్టి అంటరు. ఆహ్, చాలా బాగుంటాయి ఇవి గూడా ఫ్రై చేసుకుంటే. నేనప్పుడప్పుడు చేస్తాను గదా! అలసంద కాయలని సేమ్ అవే. అన్ని చెట్లుంటాయి బయట. చూడండి పెద్ద పెద్ద తుమ్మ చెట్లు, ఏప చెట్లు. కానీ తాటి చెట్టు ఒక్కటి గూడా చూడల నేనైతే. చింత చెట్లు మటికి మస్తుగా ఉన్నాయి. ఇవి నేతి బీరకాయలు. ఆ సైడేమో సొర చెట్లేశారు. ఇక్కడేమో నేతి బీరకాయలు. మన సైడ్ తెల్లగా ఉంటాయి నేతి బీరకాయలు. కానీ ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్‌లో బీరకాయ టైప్‌లో ఉన్నాయి. ఆ తెల్ల నేతి బీరకాయలు ఇక్కడ లేవసలకి. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! చిన్న చిన్న చెట్లు. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఈ సైడ్ గోధుమ అంతా నాటారు. వరి నాటినట్టు. చూడండి ఎలా నాటు ఏసారో వీళ్ళు. నాకు గూడా ఇలా నాటాలనిపిస్తుంది. కానీ కెమెరా ఎవరు పట్టుకోరు పట్టుకోమన్నా గాని. పొలాల దగ్గరకే తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానంటాడు గానీ, అక్కడ ఫోను పట్టుకోమంటే మటికి ఆ పని నేను చేయనని ముందే ఇంటికాడే చెప్తాను నాకు. ఈ కనిపిస్తుందంతా టమోటా తోట. కాయలు ఇంకా పెద్దయి కాలేదు. ఇప్పుడే పిందెలొచ్చినియి. అది చూపిస్తాను చూడండి. తోటకల్లాయన కాయలు కోసుకోమ్మా అని అంటున్నాడు. కానీ మా ఆయనేమో వాళ్ళు పూజ చేయకుండా కాయలు కొయ్యకూడదు అలా కొయ్యబాక అంటున్నాడు. మనమేం సైలెంట్‌గా ఉండే రకం కాదు గదా! అందుకనే ఒక కేజీ వరకి పచ్చికాయలు కోసినాను పచ్చడి నూరుదామని. ఆయన కోసుకోమంటున్నాడులే. ఈయనకేందుకో బాధగా ఉన్నట్టుంది. ఈ టమోటా చెట్లకి ఏం మందేశారు, ఏంటి అనేది తోటగల్లం వాళ్ళనడిగితే అంతా చెప్తారు. కానీ వాళ్ళు హిందీలో చెప్తారనమాట. అవే వినిపిద్దాం అనుకుంటుంటే ఈయన "నువ్వు సైలెంట్‌గా ఉండు ఏం అవసరం లేదులే" అని అంటున్నాడు. అరుస్తుండక్కడ మా ఆయన నిలబడి చాలులే కొయ్యబాకని. ఇప్పుడు క్యాబేజీ తోట చూపిస్తాను. చూడండి అసలకి ఆకు చూడండి ఎంత గ్రీన్ కలర్‌గా ఉందో. అంటే ఇంకా పెద్దది కాలేదు. చిన్న సైజే లోపలుందంతా రౌండ్‌గా. ఇలా తోటలో తీసుకుపోయి కర్రీ చేసుకుంటే అసలకి చాలా బావుంటది. పైనంతా తీగలు కట్టి ఆ సైడ్, ఈ సైడ్ కర్రలు పెట్టారు పందిరిలాగా. అంటే మధ్యలో వేరే విత్తనాలు వేశారు మళ్ళీ. ఈ దొండ చెట్లో ఏయో మొత్తానికి సంథింగ్ వేసినారు అని అన్నారు.
ఈ క్యాబేజీ పంట అయిపోయే టయానికి ఆ చెట్లు గూడా ఇంకా దొండకాయలు గాదు. కాకర విత్తనాలు వేశారంట. ఈ పంట అయిపోయేసరికి నెక్స్ట్ రెడీగా ఆ పంటొచ్చేస్తది వాళ్ళకి. ఈ మొత్తం అంటే అటు సైడ్ గూడా ఉంది. ఎన్నో ఎకరాలు చెప్పారు వాళ్ళు. హ్మ్. ఎంతైతే ఏంలే కనిపిస్తుంది గదా! బాగా పెద్దగా. ఇవి దొండ చెట్లు కాపయిపోయింది. చెట్లు ఎండిపోయినియి. ఉన్నాయి గదా! ఆహ్, ఆహ్, ఏవో సొర చెట్లో ఏవో ఏసినట్టున్నారు మళ్ళీ దాంట్లో. ఒక పంట ఉన్నప్పుడే మళ్ళీ నెక్స్ట్ వేరే పంటకి పైన పందిర్లన్నీ కట్టి ఇవి అయిపోయే టయానికి ఇంకా అవి వచ్చేలాగా వాళ్ళు రెడీ జేసి పెట్టుకుంటారట్టుగుంది ఇక్కడ. ఆ తోటలో అంతా కలుపు అయన్నీ ఉన్నాయి గదా! ఆ పక్కనేసారనమాట. అదంతా ఎండిపోయినాక మళ్ళీ ఎరువులాగా వేస్తున్నట్టుగుంది దానికి. కూరగాయల రేట్ ఎక్కువ అని అంటా ఉంటారు గదా! ఎందుకుండదు చూడండి అసలు ఎంత కష్టముందో ఈ పంట వెనక వాళ్ళు పడే కష్టం. డీమార్ట్‌లైనా అక్కడ ఇక్కడ ఫిక్స్ రేట్ అని జెప్పి తీసుకుంటాం గదా! అవి ఇవి. కానీ అక్కడ ఏసీలో గూర్చొని చక్కగా నిలబడి చూస్తా ఉంటారందరూ. వీళ్ళు పడే తిప్పలు చూడండి అసలకి ఎలా ఉందో ఇక్కడ. చాలామంది అక్కడ పొలాల్లో ఏ మట్టుంది? తెల్ల మట్టా? ఎర్ర మట్టా? నల్ల మట్టా? అని అడుగుతుర్రు. కనిపిస్తుంది గదా! మీరే చూడండి ఏ మట్టన్నది. కూరగాయలు ఏవైనా చాలా బాగా పండుతాయి ఇక్కడ. మట్టయితే మంచిదే. ఇప్పుడు వంగ తోట చూపిస్తాను. వంక చెట్లకు మటికి ఏ మందేస్తారో ఏమో తెలీదు గానీ, కాయలు మటికి గుత్తులు గుత్తులొస్తాయి. ఈ ప్రస్తుతానికి చెట్లు చిన్నయే ఇవి. అంత పెద్దగా ఏం లేవు. లేకపోతే కాయలు ఫుల్లు కనిపిచ్చాయి. ఇక్కడ పొలం వచ్చి నేను అడిగాను ఎకరం వచ్చి ఎంతుంటదని. అతను ఒకేసారి ₹1,00,00,000 అని జెప్పాడు. అంటే ఇంకా మాట్లాడటానికి ఆప్షన్ లేదనమాట. ఒక 1,00,00,000 అంటే ఏం మాట్లాడతారు ఎవరైనా? ఇగో చూడండి పిందెలున్నాయి కాయలు చెట్లకి. ఫస్ట్ అయితే అంత రేట్ లేదంట. ఇప్పుడు మెయిన్ రోడ్ పడ్డది. మెయిన్ ఫుడ్‌కి సంబంధించిన ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయన్నమాట ఆ సైడు. నేను ఆ హోటల్స్, ఆ బిల్డింగ్‌లు పెట్టలేదులే. నాకు పొలాలంటే ఇష్టం అని జెప్పి ఇవే చూపిస్తున్నాను. నాకు తెలిసి ఈ వంగ తోట వరకి ఒక 4, 5 ఎకరాలు ఉంటదనిపిస్తుంది. చూస్తే చాలా పెద్దగా ఉంది ఆ సైడ్ గూడా. ఈసారి నేనొచ్చినప్పుడు ఆకుకూర ఇవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఆకుకూరలు చాలా నీట్‌గా అన్నీ భలే బాగేస్తారిక్కడ. ఊరు పక్కనేననమాట ఆకుకూర తోటలు ఎక్కువేసేది. ఇటు కొంచెం దూరం దూరంగా ఇలాంటి ఇవేస్తారు కూరగాయలు. ఇప్పుడు కానీ వర్షం పడితే ఆకు మీద మట్టంతా పోయి పచ్చగా కనిపిచ్చేది పొలం. వర్షం లేకపోయేసరికి అలా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఛత్తీసోళ్ళు ఎన్ని రకాల ఆకుకూరలు కూర చేసుకుంటారనేది నేను చూపిస్తాను. పొలాలంటే ఇష్టం ఉన్నవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి.